థ్యాంక్ యూ సార్. మా హింస మెడిటేషన్ ఛానల్ మిమ్మల్ని స్వాగతం పలుకుతుంది. అలాగే మీ యొక్క ధ్యాన అనుభూతిని, అలాగే మీ యొక్క ధ్యాన అనుభవాల్ని మా హింస మెడిటేషన్ ఛానల్ యొక్క సభ్యులతో పంచుకుంటారని ఆశిస్తూ మీ పేరు, మీ ఊరితో ప్రారంభించండి సార్. థ్యాంక్ యూ సార్. ఏఎంసీ ఛానల్ నేను మాట్లాడడానికి సహకరించినందుకు మీకు ధన్యవాదములు. మీకు ధన్యవాదములు. ఏఎంసీ తరఫున మాకు ఎంతో రుణపడి ఉంటాం. మేము మీ ద్వారా మీ విషయాలతో, మీ అనుభవాలతో మాకు ధ్యాన చిత్తి వృత్తి చేసిన దానికి మీకు సదా రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ సార్. నా పేరు శ్రీధరు. ఓకే. మాది అనంతపూర్ డిస్టిక్. ఓకే. నియర్ ఎస్కే యూనివర్సిటీ ఆకుతోటపల్లి. ఓకే సార్. మాది అగస్త్య ధ్యాన పిరమిడ్ ధ్యాన కేంద్రం. ఓకే సార్. మా ధ్యాన కేంద్రంలో ఫస్ట్ సుభాష్ పత్రి గారు వీటికి 25 years బ్యాక్ నుంచి ఆయన కష్టపడి ఆయన అనుదినము మా ఒకసారి చెయ్యి ఇక్కడ పెట్టండి, మీ ఈ చెయ్యి ఇక్కడ పెట్టండి. ఇప్పుడు ఎట్లా మాట్లాడు. ఓకే సార్. సారు ఎంతో కృషి చెంది మాకు అమూల్యమైన పిరమిడ్ని నిర్మించినారు. ఆయనకి ఏమి చేసినా, ఏమి రుణం ఇచ్చినా ఒక ధ్యానం మాత్రం అతను కోరుతాడు. నా గురుదక్షిణ ధ్యానం ధ్యానం ధ్యానం. అవును సార్. మరి ఇప్పుడు ధ్యానంలో మీరు పొందిన అనుభవాలు మాతో పంచుకుంటారా మా అహింస మెడిటేషన్ ఛానల్తో? ఓకే సార్. ధ్యానము అనేది సర్వరోగ నివారణి. ఓకే. నో మెడిసిన్, నో డాక్టర్. ఓకే సార్. ఓన్లీ కూర్చున్నంతసేపు శ్వాసానుసంధానం, బ్రీత్ అండ్ అబ్జర్వేషన్. ఓకే సార్. మేము ధ్యానానికి రాకముందు మాలో చాలా దుఃఖాలు, ఎన్నో కష్టాలు అనుభవించి ధ్యానంలోకి వచ్చాము. ఓకే సార్. మేము 25 years నుంచి మెడిటేషన్ చేస్తున్నాం సార్. ఒక ధర్మవరం మా కజిన్ ద్వారా, ఆయన పేరు కృష్ణమూర్తి, ఆయన ద్వారా మేము మా ఫ్యామిలీ అందరూ ధ్యానంలోకి వచ్చాం సార్. ఓకే సార్. ఇప్పుడు ఈ ధ్యానంలో మనకి అంటే ఇప్పుడు పిల్లలకి ధ్యానంలోకి రావాలంటే మనం ఇప్పుడు చూడండి, పిల్లలకి బాగా చదువుకుంటే ఫస్ట్ ర్యాంక్ వస్తుందని అట్లా ఆశపట్టించి చదివిస్తాం కదా. అలాగే ధ్యానంలోకి తీసుకురావాలంటే పిల్లలకి మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? మేము ఇచ్చే సందేశము ఓన్లీ మేము డబ్బులు ఇవ్వలేము, ఆస్తులు ఇవ్వలేము. దీని అన్నిటికంటే మిన్న ఒక ధ్యానము అని నేను బల్లగుద్ది చెప్తున్నా సార్. ఓకే సార్. ధ్యానము అనేది చాలా ఎనీ పర్సన్కి అతి ముఖ్యమైన విషయంగా నేను భావిస్తున్నాను. ఈ బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు ఆయన కుటుంబం ఆయన చూసుకొని, ఆయన వృత్తి ధర్మం ఆయన చూసుకొని ఉంటే మనం ఈరోజు ఇన్ని కోట్ల మంది ధ్యానవంతులమా అయ్యేవాళ్ళమా? లేదు సార్, అస్సలు అయ్యేవాళ్ళం కాదు. ఆయన సదా మనకి శరీరంతో కనపడతాడు, కానీ కృష్ణ పరమాత్ముడు సార్ ఆయన. అవునండి. ఆయన 40 జన్మల నుంచి ఒక ధ్యాన సాధనలోనే ఉన్నాడు సార్. ఎంతోమంది గురువుల దగ్గర సేవ చేసుకుంటూ ఈ జన్మ తీసుకొని మనకు అమూల్యమైన భూలోకానికి ఎంతో వెలుగు తెచ్చిన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సార్ గారికి ఎన్ని 100 కోటి దండనాలు చేసినా కూడా మనం ఇంకా ఆయన శేషంలోనే ఉంటాం సార్. ఓకే సార్. ఓకే సార్. గురుర్ దేవో భవ అన్న దాని మీద మీరు ఏమైనా చెప్తారా? గురుర్ దేవో భవ అంటే గురువుడికి దేవుడికి మధ్య ఉన్న భేదం. గురువుకి మనకి మధ్యలో ఏమి తేడా లేదు సార్. మనకి గురువుకి కాదు సార్, గురువుకి దేవుడికి మధ్యలో, గురువుకి దేవునికి మధ్యలో ఎలాంటి భేదాలు లేవు. ఆయన దేవుడు అనేవాడు కూడా ఒక ధ్యానంతోనే ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో ఏండ్ల నుంచి
ధ్యానం చేసి ఆయన కూడా అంతటి మహానుభావుడైనాడు. ఈ వెంకటేశ్వర స్వామి కానీ, ఒక బాబా కానీ, ఒక షిరిడి సాయినాథుడు కానీ, వారు ప్రతి ఒక్కరూ ఒక ధ్యానం ద్వారానే వాళ్ళు అంత మహాయోగులైనారు సార్. అవును సార్. ఓకే సార్. మీరు ఎక్కడైనా శాకాహార ర్యాలీలో పాల్గొన్నారా ఇప్పుడు దాకా? నేను 15 శాఖాహార ర్యాలీలు మీట్ అయ్యాను సార్. ఓకే సార్. మీరు పాల్గొన్న శాకాహార ర్యాలీలో అత్యద్భుత అనుభవం మీకు ఏ ర్యాలీలో అనిపించింది? మాకు అనంతపూర్లో కనీసం అంటే ఒక 10,000 మందితో ర్యాలీ జరుపుకున్నాం సార్. అతి వైభవంగా అదే ర్యాలీలోనే నాకు తలనొప్పి ఉండేది. కానీ ఆ రోజు ర్యాలీలో పాల్గొన్న వెంటనే సాయంకాలం ఇంటికి పోయేదానికి ఆ తలనొప్పి లేదు. ఇప్పటికి నేను కనీసం ఎన్నో ట్యాబ్లెట్స్ వాడేవాడినే. కనీసం అంటే 4-5 ట్యాబ్లెట్స్ వాడితే కాగా నా హెడేక్ డౌన్ అయ్యేది కాదు. ఆ హెడేక్ ద్వారా నాకు ఎన్నో టెన్షన్లు, ఎన్నో బీభత్స కార్యక్రమాలు అతి క్రూరంగా చేసేవాడిని. ఓకే సార్. శాకాహార ర్యాలీ ద్వారా మా సంసారం మారిపోయింది, మాలో హ్యాపీనెస్ వచ్చింది, నిండు సంతోషం సార్. ఓకే సార్. సార్ ఇప్పుడు మేము పిఎంసి ఛానల్ లాగా ఏఎంసి ఛానల్ అని కొత్తగా పెట్టాం. ఏఎంసి అంటే అహింస మెడిటేషన్ ఛానల్ అని. ఈ ఛానల్ గురించి ఏమైనా చెప్పదలుచుకున్నారా మాకు? నాకు ఈ ఛానల్ గురించి ఏమి తెలియదు. అంటే అహింస మీద మేము ఛానల్ ఓపెన్ చేసాం కదా. అంటే అహింస అంటే మనం జీవుల్ని హింసించరాదు అనరాదు మీద మేము ఛానల్ ఓపెన్ చేసాం కదా. దాని గురించి ఏమైనా చెప్పగలుగుతారా మాకు? అంటే ఈ థాట్ ఎలా వచ్చిందని కానీ అలాంటి వాటిలో మీరు ఏమైనా మాకు హింసా కార్యక్రమాల ద్వారా మనము హింస చేయకుండా, ఏ ప్రాణికి ఇబ్బంది కలక్కోకుండా, ఏ మానవునికి కూడా మనము మాట్లాడే మాటలు స్పష్టత ఉండాలి. అవును సార్. స్పష్టత ఉండాలి. ఆయన బాధ కలిగించే వాక్కులు మన నోటి నుంచి రాకూడదు. దీన్ని ధ్యానం చేసే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇదే సందేశం పొందుతాడు సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క విలువైన సమయాన్ని మా అహింస మెడిటేషన్ ఛానల్తో వచ్చి అహింస మెడిటేషన్ ఛానల్కు వచ్చి అహింస మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులకి మీ విలువైన సమాచారాన్ని అందించినందుకు మా అహింస మెడిటేషన్ ఛానల్ మీకు వేల కోట్ల కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ ఛానల్ నేను మాట్లాడడానికి సదవకాశం ఇచ్చిన మీకు, మీ వృక్ష బృందానికి మరీ థ్యాంక్స్ సార్. మీ పాదాభివందనం చేసినా కూడా మాకు తక్కువే సార్. కానీ సార్ ఇంకొక విషయం చెప్తున్నాను. మేము మెడిటేషన్ చాలా సిన్సియారిటీగా చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. మా భార్య కూతురు కూడా చాలా సెన్సిటివ్. ఆమె కూడా ధ్యానం చేస్తుంది, ధ్యానం క్లాసులకు చెప్తుంది. ఆమె జీవహింస చేయరాదు అనే నిర్దేశం గురించి చాలా బయట ఉన్న ప్రజలకు కూడా డెమో చేస్తారు సార్. ఓకే సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా అహింస మెడిటేషన్ ఛానల్ కూడా పిఎంసి ఛానల్ లాగా శాటిలైట్ ఛానల్ అవ్వాలని మా కోరిక. అది మీరు ఎలా తీరుస్తారంటే మీరు మీ ఆత్మ బంధువులతో కలిపి మా యొక్క యూట్యూబ్ ఛానల్ అహింస మెడిటేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించడం ద్వారానే జరుగుతుంది సార్. దయచేసి సబ్స్క్రైబ్ చేయించండి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ ఛానల్ నేను అనుదినం డెమో చేస్తాను సార్. ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. థ్యాంక్ యూ సార్.